దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. మీ మనసులు ఎక్కడ ఉంచాలని కోరుతున్నాను. మరి దేవుని యొక్క సన్నిధి, ఈ యొక్క గొప్ప మహత్కరమైనటువంటి భాగ్యం చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుడు ఒక మాట మనకి తెలియజేస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేస్తాడు. ఇది సూత్రం, మర్చిపోకండి. క్రైస్తవ యొక్క జీవితంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా కొన్ని సూత్రాలు చెప్పాడు. వాటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక మాటను మీకు చూపిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక, మీరు మనసులో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటను మీకు చూపిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. అందరూ కూడా ఈ మాటలు మీ యొక్క లేఖన గ్రంథం నుంచి తీసి చూడండి. రెండోది వినండి ఒకసారి. చదవలేనటువంటి వారు వినాలి. వింటున్నప్పుడు ఆ మాటను అర్థం చేసుకోవాలి. నేనేమని చెప్తున్నానంటే, ఇది సూత్రం. క్రైస్తవునిగా మన జీవితంలో ఒక సూత్రం, మనం పాటించవలసినటువంటి సూత్రం. ఏమని చెప్తున్నాడు అంటే భక్తుడు, 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, ఏమన్నాడండి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడండి. దేవుడు మీ యొద్దకు రావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని యొద్దకు మనం రావాలి. దేవుని యొద్దకు ఎలా వస్తాం? దేవుని యొద్దకు ఎలా వస్తాం? అర్థమవుతుందండి? దేవుని యొద్దకు ఎలా వస్తామంటే, 2-3 ఎక్కడైతే కూడి ఉన్నారో వారి మధ్య ఉన్నాడు. మనం కూడినటువంటి చోటకు వెళ్ళడం, అదే దేవుని యొద్దకు వెళ్ళడం అంటే. ఇంకా బాగా స్పష్టమైనటువంటి పదం ఏంటంటే సంఘముతో కలిసి ఉండటం. అర్థమవుతుందండి? సంఘముతో కలిసి ఉండటమే దేవుని యొద్దకు వెళ్ళడం. సంఘముతో కలిసి ఉండటం. అర్థమవుతుందండి? దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడు. ఇది సూత్రం. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ సూత్రాన్ని గనక మనం అప్లై చేసుకుంటే ఏ ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి రాకుండా ఉండలేరు. దేవుడు మన దగ్గరికి రావసరం లేదు అనుకుంటే దేవుని దగ్గరికి కూడా మనం రావసరం లేదు. దేవునితో మనకి ఎటువంటి పని లేదు అనుకుంటే దేవునితో అంటే దేవుని నమ్మవలసిన అవసరత లేదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కింద చూస్తే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అది కాకుండా వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సూత్రాల్లో ఉన్నాయి చూసారా? ఇక్కడ అంటున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అన్నాడండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి అన్నాడండి. పైకి బాగానే మనం కనిపిస్తూ ఉంటాం, కానీ ఆంతర్యం మనకున్నటువంటి ఆంతర్యం ఎలా ఉందంటే దేవుని దృష్టికి చాలా చెడ్డగా ఉంది. మనుషుల దృష్టికి బాగానే కనిపిస్తాం, కానీ మనం చేసే పనులను బట్టి దేవుని దృష్టికి మన ఆంతర్యం చూసినప్పుడు అబ్బో చాలా దారుణంగా ఉన్నాం మనం. ఇశ్రాయేల్ తోటి ప్రవక్తన యెషయా ద్వారా మాట్లాడుతున్న మాట అదే కదా.
ఏమంటున్నాడు? ఎద్దు తన కామందు నెరుకును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుందట అని నా ప్రజలు అసలు వివేచించరు అన్నాడంట. అంటే దేవుని నమ్మం. జంతువు బాగుంది, జంతువుకి అర్థమైంది, ఒక ఎద్దుకి తన యజమానుడి గురించి తెలిసింది, గాడిదకి కూడా అర్థమైపోయింది. అంటే జంతువుల్ని చూపిస్తున్నాడు. మా చిన్నతనంలో ఎక్కువ ఆవులు, ఎద్దులు ఉండేవి. విషయం ఏంటంటే సాయంకాలం వాటిని మేపేసిన తర్వాత తోలుకొస్తామండి. అది వాటి స్థానాన్ని తోలుకొచ్చిన తర్వాత దాని స్థానం ఎక్కడుందో అక్కడ నిలబడ్డామండి. నాకు ఆశ్చర్యమైపోయేది. అప్పుడు నాకు తెలియలేదు కానండి, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నా భార్యతో కూడా ఈ విషయం, ఎందుకంటే వాళ్ళకి ఈ సంగతులు తెలియదు, నా పిల్లలకు కూడా ఈ సంగతులు తెలియదు. ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు మా డాడీ అనుకుంటారు, కానీ ఈ సంగతులు తెలియదు కదా. అంటే ఒక జంతువుకి ఎంత విశ్వాసం ఉంటుందంటే అది వచ్చి తన స్థానంలో నిలబడిపోయేదండి. నా వయసు చూస్తే చిన్నది, మాకున్నటువంటి ఎద్దు పైన అందేది కాదు. అర్థమవుతుందండి? ఇలా చెయ్యి ఇలా పెట్టేటాడికి అదేం చేసి తెలుసా అండి, మెడలా కిందకి పెట్టేదండి. ఆశ్చర్యం కదా. అలా కింద పెట్టేదండి. నీ చిన్నపిల్లోడు వీడేంటి అనేది ఎప్పుడు కూడా అలాగా లేదండి, అసలు అనుకోలేదు. అంటే ఎంత వివేచన కలిగి జంతువు ఉంది అనిపించింది అప్పుడు. వాటిలో కూడా రోషమైన ఉంటాయి కొన్ని, కానీ మేము మేపినటువంటి ఆ జంతువులు చాలా వివేకముతో, బుద్ధితో ఉండేవన్నమాట అండి. అవి ఆ ఎద్దులకి పేర్లు పెట్టేవారు, ఆవులకి పేరు పెట్టేవారు. ఆ పేరుతో పిలిస్తే వచ్చేసేయండి. ఎక్కడో ఉన్నా కానీ నా యజమానుడు పిలుస్తున్నాడు అన్నప్పుడు వచ్చేసాయి. ఆలోచన చేశారా? అందు గురించి అంటున్నాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. కానీ పూర్వకాలం నుంచి దేవుడు తెలుసుకున్నారు, కానీ దేవుని యొద్దకు రావట్లేదు. దేవుడంటే భయము లేదు. అందు గురించే ఎవరిని పోల్చవలసి వచ్చింది? గాడిదలను ఎద్దులను పోల్స్తున్నాడు. ఒకసారి చూడండి ఎలా ఉన్నదంట. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూస్తే చివరి మాట చూడండి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని చెప్తూ, ఎద్దు తన కామందును నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఇలా చూస్తే పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు అనే మాట వ్రాయబడి ఉంది. ఆలోచన చేశారా? ఇక్కడ ఇదంతా చూస్తే, ఈ అధ్యాయం అంతా చూస్తే అసలే దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వారిని హెచ్చరిస్తున్నాడు. వారి యొక్క జీవితాన్ని ఒకసారి చూశాడు. ఇశ్రాయేలు యొక్క దేవుని పిల్లలు అనుకున్నటువంటి వారి యొక్క జీవితాలను చూశాడు, వారి హృదయాలను చూశాడు. కానీ దేవుని దృష్టికి చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే ఏమీ బాగలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తి పేరుతో ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు అంతే తప్ప భక్తిలో ఉండవలసినటువంటి ఆ శక్తిని ఆశ్రయించలేదు. భక్తి పేరుతో దేవుని దగ్గరికి కేవలం వారు చేసినటువంటి పాపాలకు బలి అర్పిస్తారు తప్ప దేవుడు కోరినటువంటి జీవితాలు ఆనాటి ఇశ్రాయేల్ సమాజానికి లేదటండి. అది గురించి దేవుడు అంటూ ఉంటాడు. ఆ మాట చూడండి ఒకసారి. ఏ మాట అంటే, ఇదే అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. 11వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైనటువంటి మీ బలులు నాకేలా, దహన బలులను, పొట్టేలను, బాగా మేపిన దూడలను, క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోళ్ళ రక్తమందినను, గొర్రె పిల్లల రక్తమందినను, మేకపోతుల రక్తమందినను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని, ఇదిగోండి ఈ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు అన్నాడండి. ఎందుకు అంటే
వీరు బలులు అర్పిస్తున్నారు, కానీ వీరి జీవితాలు ఏమీ బాగలేదు. అంటే ఏదో ఆచార భక్తి చేస్తున్నారు, ఏదో ఆచారంగా చేస్తున్నారు అంతే. దేవుడు కోరుకున్నటువంటి రీతిగా లేరు. ఆనాటి సమాజం దేవుడు కోరుకున్నటువంటి రీతిగా లేదండి. వాళ్ళ చేతులు, వాళ్ళ యొక్క హృదయము, వారికి ఉన్నటువంటి పరిస్థితులు అంతా అసలే బాగలేదు. అందుగురించి కడుక్కోమంటాడు. ఎక్కడ 15 వచ్చింది చదవండి. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండినవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి అన్నాడండి. ఆనాడే కాదు, ఆనాడు వాళ్ళు అలా ఉన్నారు, మరి నేటి క్రైస్తవులు అలాగే ఉన్నారు. అందు గురించే ఇక్కడ అంటున్నాడు, పాపులారా ద్విమనస్కులారా అంటున్నాడు. చూడండి, మళ్ళీ యాకోబు పత్రిక వచ్చేసండి. యాకోబు పత్రిక వచ్చేస్తే ఏమంటున్నాడు? పాపులారా ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అన్నాడండి. ఇప్పుడు హృదయాన్ని ఏం చేయాలంటండి? హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు దేవుడు చూసేదేంటి? బాహ్యాన్ని ఏం చూడడం, మేమేం వేసుకున్నామో, ఏం చీర కట్టుకున్నా, లేకపోతే ఏమి షర్ట్ వేసుకున్నారు, ఇవన్నీ దేవునికి ఏమీ అవసరం లేదండి. అవసరం ఉందా? అవసరం లేదండి. ఇవేవి అవసరం లేదు. ఈ పైన ఉన్నటువంటి వాటిని ఏమీ ఆయన చూడడం. మెయిన్ దేవుడు చూసేది ఏంటంటే మన హృదయాన్ని చూస్తాడు. హృదయం, మన అంతరంగ స్వభావము బాగుండాలట. ఇది మనుషులకి ఎవరికైనా కనిపిస్తుందా? బయట ఎవరిని చూసినా, నన్ను చూసినా బాగున్నట్లుగానే కనిపిస్తుంది. కానీ దేవునికి మాత్రమే కనిపించేది ఏదేంటంటే మన అంతరంగం. ఇప్పుడు మనమే ఎవరికి జవాబుదారి అంటే దేవునికి మాత్రమే మనము జవాబుదారీగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడటువంటి భయం ఉండాలి. పౌలు గారు ఆ ప్రభువుని నమ్మిన తర్వాత తన జీవితంలో తనకున్నటువంటిది ఒకటే గురి, దేవుడు చూస్తున్నాడు. ఏంటి? దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం. ఒక మాట, మంచి మాట పౌలు గారి ద్వారా ఒక మాటను మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 వచ్చిన చదవండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ, చూడండి, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి అన్నాడండి. భయముతోనూ వణకుతోమట. రక్షణ పొందిన తర్వాత దేవుని పిల్లలమైనటువంటి మనలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమండి, భయము, వణకు. ఎందుకంటే దేవుని ఎదుట వణకాలి. దేవుడంటే భయం వేయాలండి మనందరికీ. దేవుడంటే భయం వేయాలి. ఆ భయము గనక ఉంటే అండి అసలు దేవునికి దూరంగా ఉండే అవకాశమే ఉండదు. అర్థమవుతుందండి? దేవునికి దూరంగా ఉండే అవకాశం ఏ ఒక్కరికి ఉండదండి. అసలు దేవుడంటే భయమే లేకపోతే, వణకే లేకపోతే, చూడండి పిల్లల్ని చూడండి. పిల్లలకి ఒక్కొక్క మాస్టర్ అంటే భయం. ఒక మాస్టర్ అంటే భయం. మొత్తం టీచర్సు స్టాఫ్ 40 మంది స్టాఫ్ ఉన్నా కానీ ఒక మాస్టర్ కోసం భయపడి వెళ్ళిపోతారండి పిల్లలు. చూసారా? ఎందుకంటే ఏదో ఉంది ఆ మాస్టర్లో, ఏదో భయం పెట్టాడు. చూసారా? మన పిల్లలకి, మా పిల్లలకి పీటీ సార్ అంటే భయం. పీటీ సార్ అంటే భయం. ఆయన దగ్గర పెద్ద కర్ర ఉంటుంది. నేను స్కూల్కి వెళ్ళను అని ఒకవేళ ఇంటి దగ్గర అన్నారనుకో, పీటీ సార్కి ఫోన్ చేయనా అంటాం. ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేయమనం. పీటీ సార్కి ఫోన్ చేయమా అంటే వెంటనే వద్దు డాడీ అంటుంది. చూసారా ఎలా ఉందో? అంటే ఒక వ్యక్తి అంటే భయం అంటే వారి పేరు చెప్పగానే ఏం చేస్తున్నారండి వీళ్ళు?
భయపడిపోతూ వెళ్ళిపోతున్నారు చూసారా, భయపడిపోతూ ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి మనం. మరి దేవునికి మన రక్షణ, ఈ సొంత రక్షణను రక్షింపబడిపోయాము, అయిపోయింది బాప్తిసంతో అనుకుని మనం బ్రతుకుతున్నాం. అవునా కదా? బాప్తిసం తీసుకున్నాం కనుక ఇక నేను రక్షింపబడిపోయాను అనుకుని భ్రమలో ఉంటున్నాం. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బాప్తిసం తీసుకుంటే కన్ఫామ్గా పెట్టెలో పెట్టాలి చనిపోతే అనేటువంటి ఒక నియమములు ఉన్నారు. లేదండి, లేదు. బాప్తిసం తీసుకుంటే ప్రభువు దగ్గరికి రాకుండా, దేవుని యొక్క నియమం పాటించకుండా, ఏ దేవుడంటే వనకు భయము లేకుండా, మన రక్షణను కొనసాగించకుండా, ఏంటండి మన యొక్క రక్షణను కొనసాగించకుండా, రక్షణలోనికి వచ్చినటువంటి మనము అప్పుడే ఆ రక్షణను విడిచిపెట్టి లోకంలో జీవిస్తుంటే మనం పెట్టెలో పెట్టిన ఆ పెట్టెకి పెట్టేటువంటి ఆ ఖర్చు దండగా. నిజమండి చెప్తున్నాను, ఆ పెట్టెకి పెట్టేటువంటి ఖర్చు దండగా. ఎందుకంటే పెట్టెలో అది ఒక ఆచారముగా పెడుతున్నాం తప్ప, మట్టిలో పెట్టినా ఖచ్చితంగా ఆ బాడీ కులిపోవలసిందే. ప్రభు రాకడలో మట్టిలో పెట్టినా మనం ప్రభువుని నమ్ముంటే, ప్రభువు కోసం మనం బ్రతుకుంటే ఖచ్చితంగా ప్రభు రెండో రాకడలో తిరిగి లేస్తాం. ఏమండి, లేదు పెట్టెలో పెట్టిన ప్రభువు చెప్పినటువంటి రీతిగా మన బ్రతుకులు లేకపోతే ప్రభు రెండో రాకడలో మనం లేచే అవకాశం లేదు ప్రియమైన దేవులారా. కనుక దేవుడు భయపెడుతున్నాడు, ఈ ప్రకృతిని చూపించి భయపెడుతూ ఉంటాడు. ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి, మరొక మాటను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21 చదవండి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినండి అన్నాడు. అంటే చాలామందికి కళ్ళున్నా చూడలేనటువంటి పరిస్థితి ఉంది, చెవులున్నా వినలేని పరిస్థితి ఉందా? అవునా కదా? అదేంటి ఇలా అన్నాడేంటి? కళ్ళుంటే చూడలేమా అంటే చూడలేమండి. దీని వెనక చాలా పరమార్థం ఉందండి. కళ్ళుండి చూడలేకపోవటం, చెవులుండి వినలేకపోవటం, దీని వెనక ఉన్నటువంటి పరమార్థం చాలా ఉందండి. ఎందుకంటే మనం ప్రభువు నెరక ముందున్నటువంటి కాలానికి, ప్రభువు నెరిగినటువంటి కాలానికి తేడా కనిపిస్తుంది కదా మీకు? నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే అప్పుడు చాలా విన్నాం, కానీ అసలే ఏంటో అర్థం కాలేదు. చాలా చూసాం, వాటిని మనం తెలుసుకోలేకపోయాం. కానీ ప్రభు నెరిగిన తర్వాత మనకి మరొక నేత్రం తెరవబడుతుందండి. ఏమన్నాడు? మన నేత్రం అంటే మన మనసు అనేటువంటి నేత్రము తెరవబడాలి ఫస్ట్. 2 కొరింథీ 4:4 ఆ మాట వ్రాయబడి ఉంటుంది. యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. కళ్ళుంటే ఏంటి? మనసు అనేటువంటి నేత్రం తెరవబడకపోతే కళ్ళు ఉంటాయి, కానీ మనకి ఆ విషయాలు అర్థం కావు. ఈరోజు కూడా సమాజంలో ఎన్ని విషయాలు చెప్పినా అర్థం చేసుకోవట్లేదండి, వారికి తెలియట్లేదండి, వారు నమ్మట్లేదండి, వారికి అర్థం కావట్లేదండి అని మనం చాలాసార్లు వాపోతూ ఉంటాం. దానికి గల కారణం నేను ఒకటే గ్రహించాను, ఏంటంటే వారికి మనోనేత్రము మూయబడి ఉంది. తెరవాలి, తెరవబడితే అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతుందండి? మనసు అనేటువంటి నేత్రం అనేది తెరవబడాలి, మారు మనసు రావాలి, మనసు మార్పు చెందాలి, అప్పుడే తెరవబడుతుంది. ఇక్కడ అంటున్నాడు కళ్ళుండి, మళ్ళీ 21 చదువుదాం. కళ్ళుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూళ్ళారా ఈ మాట వినుడి. సముద్రము దాటకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రభల లేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయో ఉన్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అన్నాడండి. ఎవడు ఎక్కడో సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళి, సముద్రం దగ్గర ఎందుకు దేవుడు చూపిస్తూ మాట్లాడుతున్నాడంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి జనానికి బాగా సుపరిచితమైనది ఏంటి తెలుసండి?
సముద్రం. ఎందుకంటే సముద్ర మార్గం, మరి వెళ్ళేదంతా కూడా సముద్ర మార్గం కూడానే. ఇప్పుడు రహదారులు ఇవన్నీ జాతీయ దారులు ఇవన్నీ వచ్చేసినాయి కానండి, నేషనల్ హైవేస్ వచ్చినాయి కానీ, జాతీయ రహదారులు వచ్చినాయి కానీ, మనకి పూర్వం తాతల నాటి కాలంలోకి వెళ్ళినప్పటికీ ఒక 50 సంవత్సరాలు 40-50 సంవత్సరాల మధ్య కాలంలోనే రాదారి పడవ అనేవారు. ఏంటి రాదారి పడవ ఏంటి? పడవ? అవును. అంటే ఒక చోట నుంచి మరో చోటకి రవాణా వ్యవస్థ ఏంటి తెలుసండి? పడవలోనే. దానిలోని తీసుకెళ్తూ ఉండేవారు. మీరు గన్నవరం ఎప్పుడైనా ఆ గంటి రోడ్లో ఆ కాలువ ప్రక్కన ఒక పేరు రాసి ఉంటుందండి. ఏంటి తెలుసండి? వార్ఫ్ అని ఉంటుంది. వార్ఫ్, WORP అని ఉంటుంది. ఏంట్రా అనేసి నాకు చాలా కాలం తెలియదండి. నేను అది చూసిన తర్వాత మా తల్లిదండ్రులు కూడా అడగలేదు, నాకు తెలియదు. ఆ వార్డుని ఒకసారి కాగితం మీద రాసుకుని వెళ్ళి దాని మీనింగ్ ఏంటా అని చూశాను. ఏంటి తెలుసండి? మనకి హార్బర్ అంటే వాడ ఆగే రేవును హార్బర్ ఎలా అంటారో, లాంచీ ఆగేటువంటి ప్రదేశాన్ని ఏమనివారు తెలుసండి? వార్ఫ్ అనేవారు అన్నమాట. పి గన్నవరం వార్ఫ్ అని ఉంటుంది. అంటే అక్కడ లాంచ్ ఆగేదన్నమాట. అక్కడి నుంచి రవాణా, అక్కడి నుంచి లాంచ్లో వెళ్తూ ఉండేవారు. ఆ కాలువ గుండా ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉండేవారు అన్నమాట. మరలా మరో కాలం అదే మరో చోట ఆగుతూ అక్కడ ఎక్కి అలా వెళ్తూ ఉండేవారండి జనాలు. నిజమండి ప్రియమైన దేవులారా. అంటే మనకి తెలిసి తెలియనటువంటి సమయంలోనే ఈ రవాణా వ్యవస్థ. ఆనాటి కాలంలో చాలా రవాణా వ్యవస్థ ఏంటంటే సముద్ర మార్గం ఎక్కువ ఎంచుకున్నారు. చాలాసార్లు ఆ ప్రదేశాలు వాళ్ళకి తెలుసు కాబట్టి చాలాసార్లు చూస్తూ ఉంటారు. మనం కూడా ఈరోజు బీచ్కి వెళ్తూ ఉంటాం కదా. బీచ్కి వెళ్ళినప్పుడు చాలా ఆ ప్రక్కలని చూసి చాలా హ్యాపీ అవుతూ ఉంటాం. కానీ నాకైతే ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద అలా రింగులు కొట్టుకుంటూ అంత ఉవ్వెత్తున అలా వస్తూ అది చూస్తే అదే పరుగున ఒకవేళ ఒడ్డుకొచ్చేస్తే ఏమవుతుంది? ప్రమాదం కదండి. సునామీ అంటున్నారు కదా. ఆ సునామీ అనేటువంటిది అదే ఒక్కోసారి సముద్రం కన్నేర చేస్తూ ఉన్నప్పుడు. కానీ దేవుడు చూడండి ఒక నిత్య నిర్ణయం చేసి చెప్పాడంటాడు దానికి, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడి నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపో, నీ స్థానం ఇది అని ఒక హద్దుని పెట్టాడంట. దేవుని హద్దుని సముద్రం మేరట్లేదండి. దేవుడు పెట్టినటువంటి హద్దుని సముద్రం మేరట్లేదు. ఇప్పుడు మనకి సముద్రాన్ని చూపించి దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడండి. ఏమంటే ఇదిగో సముద్రమును హద్దుగా పెట్టాను, ఇసుకను సరిహద్దుగా మీకు నియమించాను, ఇసుకను సరిహద్దుగా నియమించాను, మీరు నాకు భయపడరా అన్నాడండి. అంటే వార్నింగ్ మాట అండి. అది ఒక విధంగా వార్నింగ్. ఒకవేళ ఆ సరిహద్దు ఒకవేళ తీశారంటే మీ పరిస్థితి ఏంటి అది మాట. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఆలోచించేశారా? మీకు ఏమైనా ఆలోచన వస్తుందో రాదా? కానీ నాకు ఒక్కోసారి ఆలోచన వస్తుందండి. ఇలా మాట్లాడుతూ ఉంటాను కదా, ఒకసారి మీరు కొంచెంసేపు నిశ్శబ్ద వాతావరణంలో ఒక మాటను ఆలోచించేయండి. నా గుండె చెప్పుడు లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కాబట్టి నేను మీతో మాట్లాడతాను. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆగిపోయింది అనుకోండి అంటే ఆగదా? ఆగిపోద్ది. ఒకవేళ ఆగిపోయినప్పుడు ఒక క్షణం ఆలోచించండి, నా జీవితం ఎక్కడికి వెళ్తాం? అసలు నేను చేస్తున్నటువంటి భక్తి ఏంటి? దేవునికి నేను నమ్మకంగా భయం కలిగి బ్రతుకుతున్నానా, లేకపోతే దేవునికి విరోధముగా నేను జీవిస్తున్నానా? ఒకవేళ నేను వెళ్ళలేనా పరలోకానికి? ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? ఎంత భక్తి చేస్తాను కదా, నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఒకవేళ దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్తానని భ్రమించేనేమో, నటన చేసేనేమో, ఇలా ఒకరి ఎదుట భక్తి జీవితాన్ని నటించేనేమో అనుకుంటా. నేను అలా అనుకుంటానండి. ఒకవేళ ఏదైనా చిన్న ఇన్సిడెంట్, ఏమైనా చిన్న తప్పిదం అలా అనిపిస్తే నాకు ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయండి.
ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఏదైనా నెరవేర్చడానికి అప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకవేళ అది కొనసాగించలేకపోతే ఎంత భయపడతానండి, నిజంగా అండి, ఎంత భయపడిపోతానో. నేను జవాబుదారి అంటే ఒకరికి అంతే జవాబుదారి అంటే నేను నా ప్రత్యర్థి, నా ప్రక్కనటువంటి వారికి నేను ఒక మాట ఇచ్చి నెరవేర్చలేకపోతున్నానంటే దేవునితో మాట ఇచ్చినట్లేనే. దేవుని యొక్క మాటను నేను నెరవేర్చట్లేదేమో అనేటువంటి భయం నాలో వస్తుంది. కొంతమంది అసలే నిర్లక్ష్య ధోరణులు ఉంటారు, ఎందుకంటే మనుషులతో అన్నట్లుగా ఉంటారు, అంతే కదా. చెప్పాను, ఏం చేస్తాడు, చేయకపోతే ఏం చేస్తాడు అని ఏమంటే ఎన్నిసార్లు మాటను తప్పించుకునేటువంటి వారు ఉంటారు తెలుసా అండి. నిజమే, నిజమే. ఈ విషయంలో నేను ఆలోచిస్తానండి. నేను ఒక పని చేస్తాను కాబట్టి నేను చెప్తున్నానండి. పని చేస్తున్నప్పుడు ఒకరికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ఒకవేళ పోషించగలకపోతే భయపడతానండి. కానీ జవాబుదారిగా లేనటువంటి వారు ఉన్నారండి. నేను ముందు చెప్పాను కదా, మన యొక్క అంతరంగం, మనము దేవునికి జవాబుదారిగా ఉండాలి, ఎవరికో కాదు, మనుషులకి. అలా అనుకుంటే ప్రక్క వ్యక్తికి కూడా జవాబుదారీగా ఉంటామండి. అవునా కదా? అవునండి. ఏమండి, 100 సార్లు అబద్ధమాడి 100 సార్లు వస్తానని చెప్పి రానటువంటి వారు ఉన్నారండి. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చోటు చేసుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. అవునా కదా? ఏంటి అంటే ఒకటే అండి, ఏంటంటే మనుషులు నిర్లక్ష్యం చేస్తాను అనుకుంటున్నారు. కాదండి, దేవుని నిర్లక్ష్యం చేస్తాడన్నమాట. దేవుని నిర్లక్ష్యం చేసేవాడు మనుషుల్ని కూడా లక్ష్య పెడతాడు ఖచ్చితంగా. అన్న మాటను అంటాడు. యేసుప్రభువు అంట కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి అంటాడు, అంతే. చూడండి, అది గురించి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడు. భయపడరా అన్నాడండి. అంటే దేవుడంటే దేవుని సన్నిధి వనకరా, ఇంకొకటి ఆ మాట కూడా రాస్తుంది కదా, చూడండి, నా సన్నిధిని వనకరా అన్నాడండి. అంటే భయపడాలి, వనకాలి అటండి. కింద ఆలోచన చేస్తే కింద ఏమండి, ఇక్కడ మనం చూస్తే అండి, ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, ఈ కాలాలు అంటండి అనుకున్నటువంటి కాలంలో కాకుండా కాలాలు మారిపోవడానికి గల కారణం మనమనంటండి. ఎందుకంటే దేవుడంటే నిర్లక్ష్య వైఖరి అండి. దేవుడంటే నిర్లక్ష్య వైఖరి. అంటే మనము లోకంలో గురించినటువంటి వారి గురించి ప్రక్కన పెడితే, నేను దేవుని నమ్మినటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నానండి. దేవుని నమ్మినటువంటి మనము ఖచ్చితంగా దేవునికి భయపడాలి, దేవునికి వనకాలి. ఈ రెండు ఖచ్చితంగానే. యాకోబు గారు చెప్పారు, వనకాలి, భయపడాలి, మర్చిపోకండి. అంటే దేవుని దగ్గరికి రావాలి, మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి. ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు. మనము చేస్తున్నటువంటి అతిక్రమం ఏదైతే ఉందో, దేవునికి విరోధ భావంతో ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో, మన వలన ఏమవుతుందంటే తెలుసండి, ఈ కాలాలు ఏమండి మారిపోతున్నాయట. దేని కాలంలో అది రాకుండా మారిపోతుందట. వర్షాకాలంలో ఏం చేయాలి, వర్షం రావాలి. మరి ఎండలు మండిపోతున్నాయండి. కాలం ఆ కాలంలో పడిపోవాలి. దీనికి కారణం చెప్పేసాడండి ఇక్కడ. మరి ఎండాకాలం భయం అండి. ఎండాకాలంలో వివాహాలు చేసుకుందాంలే అనుకున్నటువంటి వారు కూడా ఎండాకాలంలో భయపడుతున్నారు. ఎందుకంటే కాలం ఇప్పుడు ఈరోజు చూస్తే కాలం ఖచ్చితంగా ఎండాకాలంలో ఎండలే కాస్తున్నా అంటకు లేదండి. తెలియకుండా వర్షాలు పడిపోతున్నాయి. ఆ కాలం అంతా ఎండలే కాదు. కువైట్ దేశంలో, మరి ఆ అరబ్ కంట్రీస్లో అండి, వర్షాలు ఎప్పుడో పడేయట. వర్షం పడితే వాళ్ళకి ఎంతో సంతోషం వచ్చేసేదట. వాళ్ళ సంతోషానికి అవధులుండేవి కాదట. అప్పుడు అనేవారు, నా చిన్నతనంలో, వారు మెల్ల ఉన్నటువంటి చైన్స్ కూడా, బంగారం కూడా బయటికి విసిరేసేవారట, తీసుకునేవారు కదట వర్షం వస్తే. అది నిజమే, ఎంతవరకు వట్టుదో నిజమో తెలియదు నాకు. అయితే ఇప్పుడు చాలా బీభత్సమైన వర్షాలు వస్తున్నాయండి అక్కడ. అంటే చూసారా, కాలాలు మారిపోయినాయి. ఇక్కడ చెప్తాడు ఎందుకు, దానికి కారణం ఎవరంటే మనం అంటాడు. చూడండి కింద చదువుదాం ఒకసారి.
ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవర వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడినటువంటి కోతకాలములను వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకొనరు. అసలే దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడే ఈ కాలాలను రప్పిస్తున్నాడు. వర్షాకాలంలో వర్షాన్ని, ఎండాకాలంలో ఎండ రప్పించేవాడు ఆయనే. దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ కాలాలన్నీ కూడా ఆయన చేతులు ఉన్నాయి. ఈ కాల గమనం ఆయన చేతులు ఉంది. ఈ భూమిని ఆయనే తిప్పుతున్నాడు. ఈ సూర్య చంద్రులను ఆయనే రప్పిస్తున్నాడు. ఈ గాలిని రప్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాడు. మనం ఆయన మనకి ఇస్తున్నాడు. మనం ఆయన ఇస్తుంటేనే మనం బ్రతుకుతున్నాం. ఆయన ద్వారానే ఏం చేస్తున్నామండి? మనం చలిస్తున్నాం, జీవిస్తున్నాం అంటాడు. ఏమంటే ఆయన ద్వారా మనం ఉన్నాం అనేటువంటి సంగతి మర్చిపోరంట. అసలు ఆ సంగతి మర్చిపోరంటండి, అనుకోరట్లేదండి. దేవుని వలన ఇలా జరుగునే అని అనుకోవట్లేదంట. చూడండి తర్వాత మాట, మీ దోషములు వాటి క్రమమును తప్పించేను అన్నాడండి. చూసారా? మీ దోషములు ఏం చేసినట్టండి? వాటి క్రమమును తప్పించాను. తర్వాత మీకు మేలు కలుక్కున్నట్లు మీ పాపములే కారణం అంటండి. అంటే మీకు మేలు కలగాలంటే పాపములు చేయకూడదు. కానీ మీకు మేలు కలగటలేదు అంటే దానికి కారణం ఏంటి? మీ పాపములే అన్నాడండి. చూసారా ఎలా ఉందో? అంటే కాలములు తప్పింపబడిపోయినట్టండి. దేని కాలంలో అది రావడానికి కాకుండా ఈరోజు రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఎందుకంటే నిజమే వారు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారు కానండి, ఆ రైతు ఇలా నిన్న పంటలు పండించడానికి గల కారణం దేవుడు అనుకోవట్లేదట. దేవుడు అనుకోవట్లేదండి. నిజంగానే ఈరోజు సమాజం ఎలా ఉందంటే అండి, దేవుని మీద నెపము నెట్టేటువంటి పరిస్థితి. ఒకవేళ వర్షం రాలేదనుకోండి, అవసరమైతే దేవుని తిట్టేసేటువంటి పరిస్థితి. అవునా? దానికి కారణం నేనే అనుకునేటువంటి వారు ఉన్నారా? లేరండి. అంటే దేవుని మీద నెట్టేసి, అవసరమైతే సేవకుని మీద కూడా నెట్టేసే పరిస్థితి. విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, మనం ఏ విధంగానైనా మన నాలుగు తిప్పేస్తామండి. అవునా కదా? తిప్పేస్తాం. దేవుని సేవకుడు అంటే దేవుని యొక్క ప్రతినిధి, దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతి మర్చిపోతూ ఉంటాం. ప్రార్థనకు రాలేదంటే చాలా వేదనతో ఉన్నాము, హృదయం నిండిపోయింది అని రాలేదనుకున్నాం. కానీ అదే సమయంలో ప్రార్థనకు రాకుండా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చా? నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఇటువంటి విషయాల్లో. కానీ నేనే కాదు ఉత్తరవాది, మీరే ఉత్తరవాదులు. ఎందుకంటే మీరేం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరేం చేస్తున్నారో దేవుని దగ్గర, దేవుని పిల్లారా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క సేవకునిగా దేవుని ఎదుట మనం ఉన్నామన్నటువంటి సంగతి మర్చిపోకండి. దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం దేవుని పక్షంగా మనం ఉండాలి, మర్చిపోకండి. దేవుని విడిచిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించడానికి దేవుని దగ్గర ఏమి సమాధానం చెప్తామని ప్రేమైన దేవులారా ఆలోచించండి. దేవుడు క్వశ్చన్ అడిగితే, దేవా నా హృదయం చాలా బాధతో నిండిపోయింది, అందు గురించే దేవుని సన్నిధికి రాలేదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి మ్యారేజ్కి వెళ్ళాను లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాను అని చెప్తావా? అలా చెప్దామండి? ఆలోచించండి ప్రేమైన దేవులారా. చాలా బాధ వస్తుందండి కొన్ని సంఘటనలు విన్నప్పుడు. యాకోబు పత్రిక వచ్చేద్దాం, ముగించేస్తాను. యాకోబు పత్రిక వచ్చేద్దామండి. చూడండి ఒకసారి 4వ అధ్యాయంలో ఈ మాట మరొకసారి చదువుతున్నాను. 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చాను అన్నాడండి. ఇప్పుడు పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఇక్కడ అంటున్నాడు, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి అన్నాడండి. అంటే ఆలోచించండి, ఈ మాటల యొక్క భావం ఏంటి? చెప్పండి. వ్యాకులమన్నా, దుఃఖమన్నా, ఏడుపన్నా ఇది బాధతో నిండింది. ఈరోజు పాపము చేసి బాధపడేవాడు లేడండి. ఈరోజు
పాపము చేస్తుంటే ఎంతో ఆనందంతో చేసేస్తున్నాడండి. చిన్న తప్పు చేస్తే హృదయంలో బాధ వచ్చేయాలండి. అయ్యో అయ్యో అని. దావీదు తన జీవితంలో ఒక తప్పు చేశాడండి. ఎందుకంటే ఇశ్రాయేల్ సైన్యాధిపతి అయినటువంటి ఉరియా తన భార్య విషయంలో అతను తప్పు చేశాడు. తప్పు చేశాడు కానండి, తన యొక్క జీవితంలో పశ్చాత్తాపము ఎంతలా పడ్డాడు తెలుసా అండి? దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవటం. 51వ కీర్తన అంత అదే. అసలే నిజంగా దేవుని ఎదుట అతను ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తే ఇదే కనపడుతుందన్నమాట అండి. వ్యాకుల పడటం, ఏమన్నాడండి, ఏడవడం, తర్వాత దుఃఖపడడం. ఎందుకంటే పాపము, నేను నా జీవితంలో ఇది తప్పు చేశాను అనేటువంటి ఆ భావన మనకు వస్తే, దేవుని పిల్లలైనటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. పాపము చేస్తూ నిర్భయంగా జీవిస్తున్నారు. పాపం అంటే వ్యభిచారం, దొంగతనం పాపం కాదు. మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా అండి? దేవుని నమ్మి దేవుని దగ్గరికి రాకపోవటమే ఘోరమైన పాపం అండి. మీరు అనుకుంటున్నారు అది పాపము కాదనుకుంటున్నారేమో, అది పాపం. ఆజ్ఞాతిక్రమము పాపం అన్నాడు. మరి దేవుని దగ్గరికి రావాలన్నది ఆజ్ఞ కాదా? మరి ఆజ్ఞ అతిక్రమించడం కాదు, ఇది పాపం కాదా? ఆలోచన చేయని ప్రేమ దేవులారా, ఖచ్చితంగా మనము ఇది ఘోరమైన పాపం. మనం ఒక్కరోజు దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి మనం కోల్పోయామంటే మన హృదయంలో పశ్చాత్తాపం వచ్చేయాలండి, దుఃఖం వచ్చేయాలి, ఏడుపు వచ్చేయాలి. మనం చేసినటువంటిది, తండ్రి ఈరోజు నీ సన్నిధి నేను కోల్పోయాను, నా జీవితంలో నీ సన్నిధి నేను కోల్పోయాను, అయ్యో తండ్రి